హార్ట్ఫుల్నెస్ డిసెంబర్ 2025 సంచికలో మనం నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టనున్నాం. ఈ సందర్భంగా అంతర్ముఖం చెంది మనలోని అనంత తత్వాన్ని తిరిగి కనుగొనమని, అన్వేషకుని నుండి ఆవిష్కర్తగా పరిణామం చెందమని ఈ సంచికలో దాజీ మన అందరికీ పిలుపునిస్తున్నారు. ఇది మనం రివాజుగా నూతన సంవత్సర ఆరంభంలో చేసుకునే తీర్మానం వంటిది కాదు. అది మీ అంతరాత్మ కేంద్రం దిశగా సాగే విభిన్న ప్రయాణం అన్నారు దాజీ. ఈ విభిన్న ప్రయాణం గురించి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. ఒక అశాంతి, ఇంకా ఏదో ఉంది, దాన్ని కనుగొనాలి అన్న తపన ఏదో ఒక నిశ్శబ్ద క్షణంలో మన అందరిలో ఏర్పడి ఉండవచ్చు. ఆ అశాంతే మనం స్పందించవలసిన పిలుపు. అదే మన ప్రయాణానికి నాంది. ఈ పిలుపుకు అర్థం మన ఆత్మ బంధనాల నుండి విముక్తి చెందాలి అని తపిస్తూ ఉండడం అని నా గురువర్యులు బాబూజీ అనేవారు. ఈ బంధనాలు అనేవి ఏమిటి? అవి కాలక్రమేణా పొరలు పొరలుగా మన అంతరాత్మ చుట్టూ పేరుకుపోయిన జ్ఞాపకాల ఆవరణలు. ఆత్మ నిర్విఘ్నంగా ప్రకాశించేంత వరకు ఈ పొరలు పొరలుగా పేరుకుపోయిన ఆవరణలను తొలగించే ప్రక్రియే మనం చేసే ఈ అంతర్గత ప్రయాణం. ఈ ప్రయాణాన్ని అర్థం చేసుకోవడానికి దాజీ 3 మార్గాలను సూచించారు. వీటిలోని ప్రతి మార్గం సత్యతత్వం యొక్క విభిన్న కోణాన్ని వెలుగులోనికి తెస్తుంది అని దాజీ అన్నారు. మొదటి మార్గం ఆరోహణ. ఎత్తైన కొండల మధ్యనున్న ఒక అందమైన లోయలో నివసిస్తూ ఉన్నప్పుడు, మేఘాలు చెల్లాచెదు అయిన సమయంలో సమున్నత పర్వత శిఖరాలు మనకు దర్శనమిస్తాయి. ఆధ్యాత్మిక ప్రయాణం అంటే ఈ లోతైన లోయ నుండి సమున్నత శిఖరాల దిశగా సాగించే ఆరోహణ క్రమం. హార్ట్ఫుల్నెస్ పద్ధతిలో హృదయక్షేత్రం నుండి మనోక్షేత్రం ద్వారా కేంద్ర క్షేత్రానికి చేరుకోవడం గురించి చెప్తూ ఉంటాము. ఇవి కేవలం బాహ్య ప్రదేశాలు కావు, అవి మనలోని చైతన్య స్థితులు. ఈ అధిరోహణకు కేవలం కృషి చేయడం మాత్రమే సరిపోదు. మన మార్గంలోని అడ్డంకులను తొలగించుకోవాలి అన్న సంకల్పం అత్యంత ఆవశ్యకం. రెండవ మార్గం వికసితం చెందడం. సూర్యరశ్మికి ఒక మొగ్గ పుష్పంగా విచ్చుకుంటుంది. సూర్యకాంతికి పువ్వు తన పూర్తి అస్తిత్వంతో స్పందిస్తుంది. అలాగే మనలోని చక్రాలు అనబడే శక్తి కేంద్రాలు కూడా మార్గదర్శి పిలుపుకు ఈ విధంగానే స్పందిస్తాయి. అవి మనలో స్వీకారతత్వాన్ని, ప్రశాంతతను, ప్రేమను, ధైర్యాన్ని, స్పష్టతను తీసుకొస్తాయి. ఈ చక్రాలు జాగృతం చెందినప్పుడు మనం మనలో నిద్రాణంగా ఉన్న లక్షణాలను వ్యక్తపరచడం ప్రారంభిస్తాం. వికాసం అనేది సాధన, నిశ్చలత, ముఖ్యంగా మార్గదర్శి యొక్క ఉత్ప్రేరక ఉనికి ద్వారా సాధ్యమవుతుంది. మూడవ మార్గం పరిణామం. ఈ పరిణామం చెందడం అనేది వ్యక్తిగతం. సాధకుని నుండి అన్వేషకునిగా సాగే ప్రయాణం ముందుగా ఉత్సుకతతో ప్రారంభమవుతుంది. ధ్యాన సాధన తీవ్రతరం చెందే కొద్దీ మనలో ఒక విధమైన ప్రశాంతత, నిశ్చలతలు ఏర్పడటం మనకు అవగతమవుతుంది. అటువంటి తరుణంలో ఈ ఉత్సుకత అనేది ఆసక్తిగా రూపుదిద్దుకుంటుంది. నాలోని ఈ మార్పు వెనుక ఒక అజ్ఞాత హస్తం ఉంది అన్న ఎరుక కలుగుతుంది. ఆ అజ్ఞాత హస్తం అంటే ఆధ్యాత్మిక గురువును గుర్తించడం మన యాత్రలో ఒక మలుపు అవుతుంది. ఇక ఆ తర్వాత మన ప్రయాణం అన్వేషకుని నుండి ఆవిష్కర్తగా మరింత లోతుగా సాగుతుంది. భక్తి సహజంగా ఉదయిస్తుంది. బాధ్యతగా సాధన చేస్తూ చివరకు మనం ఒక మార్పు లేని స్థిరమైన స్థితికి చేరుకుంటాం. అయితే ఈ స్థితికి చేరుకోవడంతోనే మన ప్రయాణం ముగిసినట్లు కాదు. సమర్థులైన గురువర్యులు మనలను ఈ స్థితిని కూడా దాటించి పదాలకు అందని కేవలం అనుభవపూర్వకంగా మాత్రమే తెలుసుకోగలిగే దివ్యస్థితులకు చేరుస్తారు.
ఇది ఇష్టపూర్వకంగా చేసే ప్రయాణం కనుక దీనికి సంసిద్ధత అనేది అత్యంత ఆవశ్యకం. ఉదయం ధ్యానం, సాయంత్రం నిర్మలీకరణ, రాత్రి ప్రార్థన. ఇవి 3 హార్ట్‌ఫుల్‌నెస్ పద్ధతిలోని సాధారణ ప్రక్రియలు. ఇవే మీ ప్రయాణానికి ప్రారంభ బిందువులు. ఈ అంతరంగ యాత్ర అనంతమైనది, పరిపూర్ణమైనది. ఈ యాత్రలోని ప్రతి అడుగు మొదటి అడుగే. ప్రతి అడుగు గమ్యస్థానమే. ప్రతి అసంతృప్తి ఒక సమాధానం, ఒక ప్రశ్న కూడా. ఇది విముక్తినిచ్చే ఒక ఆహ్లాదకరమైన ప్రయాణం. సమున్నత శిఖరాలు కనిపిస్తూనే ఉన్నాయి. వాటిని చేరుకునే మార్గం కూడా గురువర్యుల రూపంలో అందుబాటులో ఉంది. ఇక్కడ మనం చేయవలసిందల్లా సంసిద్ధతతో ముందడుగు వేయడం. నేను పరిణామం చెందాలి అన్న ఒక్క తీర్మానం మీరు చేసుకుంటే మీ ఆధ్యాత్మిక ప్రయాణానికి నాంది పలకగల ఒక సరళమైన పద్ధతి, హార్ట్‌ఫుల్‌నెస్ సాధనా విధానం మీకు అందుబాటులో ఉంది. దీనిని గురించిన మరిన్ని వివరాలను మీ దగ్గరలో ఉన్న హార్ట్‌ఫుల్‌నెస్ కేంద్రాలను సందర్శించటం ద్వారా కానీ, హార్ట్‌ఫుల్‌నెస్ శిక్షకులను సంప్రదించడం ద్వారా కానీ తెలుసుకోవచ్చు అంటూ ఈ నూతన సంవత్సరం సందర్భంగా మీ అంతరంగ ప్రయాణాన్ని ప్రారంభించమని కోరుతూ తన వివరణను ముగించారు దాజీ.